హలో మిత్రులారా, ప్రేమ యొక్క ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. నేను శామ్. ఈ ఎపిసోడ్ ద్వారాగా మీ అందరినీ చూడటం మాకు చాలా సంతోషం. ఈరోజు చాలా ఇంట్రెస్ట్ అయిన ఒక సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడబోతున్నాం. మ్యారేజ్ లైఫ్లో ఉన్న అనుమానాల గురించి మనం చూడబోతున్నాం. ఎంతోమంది మ్యారేజ్ లైఫ్ దీని వలన శిథిలమైపోతున్నవి అని మనం చూస్తున్నాం. జస్ట్ ఒక మాట మాత్రమే వాళ్ళు చెప్పుంటారు, లేక ఆపోజిట్ జెండర్ వాళ్ళకి నచ్చని వారితోటి వాళ్ళు మాట్లాడి ఉంటారు. అలా ఉన్నప్పుడు మ్యారేజ్ లైఫ్ ఎంతో బాధిస్తుంది. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అయి ఉండవచ్చు, లేక ఎన్నో సంవత్సరాలు ఒకటిగా ఉన్నవారై ఉన్నా కానీ వాళ్ళలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ని చాలా ఫేస్ చేస్తున్నారు. అలాగే మ్యారేజ్ లైఫ్ అంతా బ్రేక్ అయిపోతుంది. సో ఈ రోజుల్లో చాలామంది కపుల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. దీనికి మోస్ట్ కామన్ రీజన్ ఏవై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అవును, ఇది బేసిక్గా అనేక మంది వారి యొక్క స్పౌస్కి వేరే ఎవరితోనైనా సంబంధం ఉందా, లేక అఫైర్ ఉందా, మనల్ని వదిలి వెళ్ళిపోతారేమో, లేక అమ్మాయి వెనక వెళ్ళిపోతాడేమో అనేటువంటి భయం ఉంటుంది. అటువంటి ఒక సస్పిషన్, సందేహం మ్యారేజ్లోకి వచ్చి అది పాడు చేస్తుంది. ఆ యొక్క కార్యము జరగకుండా ఉంటుంది. అయితే ఆ యొక్క సందేహమే ఆ యొక్క మ్యారేజ్ని చెరిపివేస్తుంది. వారి మధ్యలో మెయిన్గా ఉండే ఆ బాంధవ్యంలో ఆ ట్రస్ట్, నమ్మకము ఇద్దరిలో ఉండాల్సిందే ఎంతో ముఖ్యం. దేవునిపైన ఉండాల్సిన విశ్వాసం ఎంత ముఖ్యమో మన దేవునితో ఉండే సహవాసములో అదేలాగున భార్యాభర్తల మధ్య కూడా ముఖ్యం. అది విచ్ఛిన్నమైతేనే అది తెంపడానికే సాతాను కృషి చేస్తున్నాడు. అనేక మంది తెలియక సందేహపడుతూ కొంతమంది అయితే నేను సందేహపడుతూనే ఉన్నానే, ఏది చెప్పినా భర్తనో సందేహపడుతున్నా, భార్యను సందేహపడుతున్నా అని చెప్పి ఫీల్ చేస్తూ ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటారు. దీనికి అనేక కారణాలు నువ్వు చెప్పినట్టుగా ఉంది. ఒకటి, మనము స్పౌస్ బిహేవియర్, మన సహచరుల బిహేవియర్ ఆ విధంగా కొన్నిసార్లు ఉంటుంది. వారు మిగతా వారితో అధిక సమయం టైం స్పెండ్ చేయటం వల్ల వారు మెయిన్గా నేరుగా కానివ్వండి, అలా ఆపోజిట్ జెండర్తో వారు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, పాత అనుబంధాలతో కూడిన బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేక కోవర్కర్స్ కూడా పనిచేసేవారు కావచ్చు, లేక జీవితంలో ప్రేమించేవారు వారు రిలేటివ్స్ కూడా కావచ్చు. వారితో ఎక్కువ సమయం పర్సన్తో స్పెండ్ చేస్తున్నప్పుడు వీరి జీవిత భాగస్వామికి న్యాచురల్గా ఒక సందేహం రావచ్చు, ఎందుకు ఇలా చేస్తున్నారనిపించచ్చు. అదిను ఇంటెన్షన్తో చెప్పి ఉండరు, కానీ ఇంటెన్షనల్గా ఉండదు. బయటికి వెళ్ళటము, ఫ్రెండ్స్ తోటి వెళ్ళటము, ఒకవేళ వర్క్ ప్లేస్లో కోవర్కర్ తోటి పని చేయటమై కూడా ఉండొచ్చు. ఒకవేళ బాస్తో మాట్లాడితే కానీ ఆ పని చేయటం వీలవద్ది అనే సిచ్యువేషన్ కానీ ఫేస్ చేయొచ్చు. ఇది నార్మల్ డే టు డే యాక్టివిటీగా ఉండొచ్చు. అక్కడ మాట్లాడడం కావచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడటం కావచ్చు. సో వీరికెప్పుడు ఎందుకు వారితో మాట్లాడుతూ ఉన్నావు, నువ్వెప్పుడెందుకు ఆయనతో టైం స్పెండ్ చేస్తున్నావు, మీ ఇద్దరికి మధ్య అలాగేముంది అని అలాంటి ప్రశ్నలు తలెత్తి మొలకెత్తుతుంది సందేహం. న్యూలీ మ్యారీడ్ కపుల్కి ఇలాంటి అనుమానాలు చాలా కామన్గా ఉంటున్నాయి. ఎందుకంటే అప్పుడే మ్యారేజ్ జరిగి ఉంటుంది. వాళ్ళ భార్య గురించో లేక భర్త గురించో ఏమీ తెలియకుండా ఉండొచ్చు. వెంటనే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటము, లేకపోతే వాళ్ళ గురించి అనుమానపడటము, నువ్వు ఈ మనిషితో మాట్లాడితేనే తప్పుగానే మాట్లాడుతున్నావు, లేక చూస్తేనే తప్పుగానే చూస్తున్నావు, ఒకవేళ ఒక గ్రూప్లో ఉన్నా కానీ నువ్వు ఆ పర్సన్తోనే క్లోజ్గా ఉంటున్నావు, నువ్వు ఎప్పుడు ఆ పర్సన్తోనే మాట్లాడుతున్నావని అనుమానించటం అనే చాలా మాటలు మనం వింటున్నాం. న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో ఆ నమ్మకం వచ్చే లోపలే అనుమానం ఆ ట్రస్ట్ని రానివ్వకుండా అడ్డుపడుతుంది. దీని వలన చాలామంది న్యూలీ కపుల్స్ లైఫ్ స్పాయిల్ అవుతున్నట్టు ప్రతిరోజు మనం వింటున్నాం, ప్రతిరోజు మనం చూస్తున్నాం. అదెంతో టెండర్ అయిన టైం, ఆ ట్రస్ట్ మన లోపల ఫామ్ కావాలి. సో ఆ టైంలోనే ఇటువంటి సందేహములు అది పాడు చేస్తుంది. ఆ ట్రస్ట్ ఫామ్ కావడానికి ఎంతో కేర్ఫుల్గా ఉండాల్సింది. అదేవిధంగా ఓపెన్గా ఇద్దరును కమ్యూనికేట్ చేయకపోతున్నప్పుడు, కొన్నిసార్లు వైఫ్ మాట్లాడాలని ట్రై చేసినప్పుడు హస్బెండ్ సైలెంట్గానే ఉంటాడు. ఆయన జీవితాన్ని గూర్చియో ఆయన ఎవరితో ఎలాగ మెలుగుతున్నాడు వైఫ్ అంతా ఓపెన్గా షేర్ చేస్తూ ఉంటారు. బట్ హస్బెండ్ అది షేర్ చేయకుండా ఉన్నప్పుడు వైఫ్కి ఎందుకు మన దగ్గర ఏం చెప్పడం లేదే, ఎందుకు చెప్పకుండా ఈ విధంగా ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు, ఏదైనా ఉందా, వై ఈస్ హీ హైడింగ్ అనే ఒక ఆలోచన ఏర్పడుతుంది.
ఓపెన్గా మనం ఎప్పుడు చెప్పకుండా ఉంటాం. అన్నిటినీ బాహాటంగా చెప్పితే వారికెంతో తృప్తిగా ఉంటుంది. దే ఫీల్, ఆ విధంగా ఫీల్ చేస్తున్నారు ఆ వ్యక్తిని గూర్చి. సో ఇట్స్ ఎ వర్కింగ్ రిలేషన్షిప్పే, సమస్య లేదు, ఆ విధంగానే నాతో అన్నిటినీ షేర్ చేస్తూ ఉన్నారు అని వారు ఫీల్ చేస్తారు. బట్ ఎప్పుడు దాచిపెట్టి చాలా టైం స్పెండ్ చేస్తామో ఒక సస్పిషన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా శామ్ నేను ఇంటికి వెళ్ళిన వెంటనే చెప్తాడు, పా ఇంటికి వచ్చేసిందని. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ రోజు ఏమి జరిగినవో, ఎవరితో ఏం మాట్లాడానో అవన్నీ తనతో షేర్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ కూడా డ్యూటీ ముగించి వచ్చేటప్పుడు శామ్ నన్ను చూసి చాలా టయర్డ్గా ఉన్నావని చెప్పి నన్ను అవాయిడ్ చేసేదానికి ట్రై చేశాడు. అట్లా కాదు, అయినా కానీ నేను జస్ట్ 5 minutes నాకు ఇవ్వండి, ఈరోజు జరిగినవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్తాను. సో ఇది ఒక మంచి విషయం అని అనుకుంటాను. అన్నీ చెప్పేశాను, ఇంకా ఏ జరిగినా కానీ మా హస్బెండ్ చూసుకుంటారని ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే నీ యూనిట్లోనే అనేక బాయ్స్ ఉంటారు, కూడా పనిచేసే గర్ల్స్ ఉంటారు. సో ఇతను ఈ పని చేశాడు, 9 o'clock ఇతన్ని చూశాను, ఇతను ఇలా చేశాడు, తర్వాత 12 o'clock అతనితో ఈ సర్జరీకి వెళ్ళాను, అతను ఇలా చెప్పాడు అని అందరి గురించి క్యారెక్టర్ డీటెయిల్ వస్తుంది. ఏం కాన్వర్సేషన్ జరిగింది అన్నీ కూడా నాకు తెలుస్తాయి. సో ఐ నో వాట్ టైప్ ఆఫ్ వర్కింగ్ రిలేషన్షిప్ నీకు ఉంది, ఎటువంటి వ్యక్తులు వారు, అన్ని ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల నాకైతే ఒక విషయం గుర్తుకొస్తుంది. మనం ఒకరి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ని శామ్కి ఇంట్రో చేశాను. శామ్ తను నా కాలేజ్ ఫ్రెండ్ అని చెప్పిన వెంటనే నాకు తెలుసు కదా అని చెప్పి ఒక ఇన్సిడెంట్ ద్వారాగా తనని శామ్ గుర్తుపెట్టుకుని ఉన్నారు. అలా ఉన్నప్పుడు మనం డే టు డే యాక్టివిటీస్ని షేర్ చేసేదే మనకి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందని ఇక్కడ చూస్తున్నాం. ఇంకా రీసెంట్గా చెప్పాలంటే మనం చూసే విషయం మన స్పౌస్కి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కలిగిస్తుంది. ఒకవేళ మీ స్పౌస్ మీకన్నా చాలా అందంగా ఉన్నాడు అని ఆలోచించినప్పుడు, నా వైఫ్ నాకన్నా చాలా అందంగా ఉంది, ఖచ్చితంగా తన వెనకాల చాలా మంది ఉండి ఉంటారు, తనకి ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండుంటుంది. సో ఖచ్చితంగా తను నన్ను చీట్ చేసి ఎవరితోనైనా మాట్లాడుతుందేమో అని హస్బెండ్కి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావచ్చు, లేదా వైఫ్కి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావచ్చు. అలాంటి సమయంలోనే ఇద్దరికి నమ్మకం అనేది లేకుండా ఒకరిపై ఒకరికి అనుమానాలు అనేవి కలుగుతున్నవి. అవును, వారికే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి ఇలాగుంటారేమో, ఆమె నన్ను వదిలి ఏదైనా పోతుందా, ఈ విధంగా మాట్లాడుతుందా, ఆయన వెళ్ళి ఇంకొక పర్సన్తో ఒక తలదాచుకుంటున్నాడేమో అనే సందేహం. అదే. అండ్ ఇంకొకటి మనకి ఇప్పుడు ఎన్విరాన్మెంటే ఆ విధంగా ఉంది. ఇప్పుడు చాలా క్యాషువల్గా జరుగుతుంది. నా ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, నా కలీగ్ ఒకడు జాలీగా పెళ్ళైన ఒక వ్యక్తి ఇక్కడొక గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుగా ఇద్దరు కలిసి తిరుగుతున్నారు, నాకు ఓపెన్గా కంపెనీలో ఉన్న వారందరికీ తెలుస్తుంది అలా వారిద్దరూ తిరుగుతున్నారని చెప్పి ఏం జరుగుతుందో తెలియడం లేదని చెప్తున్నాడు. సో ఆ విధంగా ఎంతో క్యాషువల్గా కొన్ని ఇండస్ట్రీస్, ఐటీ అటువంటి ఇండస్ట్రీస్లో అది న్యాచురల్గా జరుగుతూ ఉంది. సో అలాగుంటున్నప్పుడు ఇంకా కొంత భయం ఉంటుంది. కొత్తగా పెళ్ళైన స్పౌస్కి ఈయన అక్కడికెళ్తే, వర్క్కెళ్తే ఇలాగంతా అవుతుందా అనే విధంగా ఇంకా కొంత భయమన్నది ఏర్పడుతుంది. ఈ విధంగా ఆ ఎన్విరాన్మెంట్ వల్లనో లేక మాట్లాడే విధములోనో ఓపెన్గా లేకపోవడం వల్ల మనకి సందేహములు ఏర్పడుతున్నాయి. సో దీనికి ఏం చేయొచ్చు, మనం ఎలాగ ఉండొచ్చు, మనము ఏం చేయొచ్చు అని అనుకుంటున్నావు? అలా థింక్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్. మనం అన్ని విషయాలు మన స్పౌస్తో మనం షేర్ చేయాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నామో లేక వర్క్ ప్లేస్లో ఎవరితో మనం కమ్యూనికేషన్లో ఉన్నామో అనే ప్రతి విషయాన్ని మనం షేర్ చేసినప్పుడు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది బ్రేక్ అవుతుంది. ఆ డిస్టెన్స్ తగ్గిపోతున్నట్టు మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ న్యూలీ మ్యారీడ్ కపుల్గా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ షేర్ చేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. తెలియని ఒక పర్సన్ దగ్గర మనం ఎలా అన్ని విషయాలు షేర్ చేయటం వీలవుతుంది అని మనం థింక్ చేయవచ్చు. అయితే టైం తీసుకొని ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి అని ఫోర్స్ చేసి చేయండి. తరువాత నెలలు గడిచే కొంది మీ వల్ల షేర్ చేయకుండా ఉండలేరు. సో ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఇప్పుడు మాట్లాడినట్టుగా న్యూలీ మ్యారేజ్ అయిన వారికి ఈ నమ్మకాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది.
మన స్పౌస్కి సందేహం రాకుండా ఉండే విధంగా నడుచుకోవడానికి ఎంత దూరానికి మనము మిగతా ఆపోజిట్ జెండర్తో ఎంతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, వైఫ్తోనే మిగతా వారితో టైం స్పెండ్ చేయకుండా, అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్టుగా ఓపెన్గా వారిని గురించి షేర్ చేసుకోవడం, వైఫ్ నువ్వే నాకు ఎంతో ముఖ్యం అన్నట్టుగా వారిని పలకరించి వారిని ఎంతో ఇది చేసి మంచి ఆప్యాయతను వైఫ్ మీద చూపించడం జరగాలి. అది ల్యాక్ ఉన్నప్పుడే వారు దానికి ఇంకొకరి దగ్గర ఎక్కడో మన దగ్గర చూపించని ప్రేమ ఎక్కడో చూపిస్తున్నాడే అన్నట్టుగా వారిని ఫీల్ చేపిస్తుంది. సో మంచి వైఫ్నో హస్బెండ్నో పరామర్శించి ప్రేమించి మంచిగా మాట్లాడి ప్రశంసించి మంచిగా ప్రేమతో కవర్ చేసినట్లయితే అండ్ మిగతా వారి మీద కూడా అంత టైం స్పెండ్ చేయకుండా ఉండడం అనేది ముఖ్యం. ఈ సేఫ్ గార్డింగ్ ద ట్రస్ట్ ఇన్ ద ఎర్లీ స్టేజ్, వారు సందేహపడకుండా మనం నడుచుకోవడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. అవును, అదేలాగా ట్రస్ట్ బిల్డ్ చేయటం అనేది చాలా టైం తీసుకొని మనం నమ్మకం పెడుతున్నాం. ఒకవేళ స్పౌస్ వర్క్ చేసేవారై ఉండొచ్చు. మనం ఫస్ట్ మన స్పౌస్, హస్బెండ్ అయినా సరే వైఫ్ అయినా సరే మనం నమ్మకం ఉంచాలి. వాళ్ళకి ఫ్రీక్వెంట్గా కాల్ చేయటం లేదా వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాళ్ళ మెసేజెస్ రీడ్ చేయటం అనేది అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ స్పౌస్ లైఫ్. వారి లైఫ్లో ఏం జరుగుతుందని మనకి తెలిస్తే చాలు. అలాగే మన స్పౌస్ ఆఫీస్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా వాళ్ళకి కాల్ చేయటం లేక మెసేజ్ చేయటం అలా చేసినప్పుడు వాళ్ళకి ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నావు, ఏంటో శబ్దం వినపడుతుందే వెనక, ఈ విధంగా అడగడం వారికి స్పౌస్కే ఒకలాగుంటుంది. ఎందుకు నన్ను పట్టుకుని వాదిస్తూ ఉన్నాడు, వాదిస్తుంది అన్నట్టుగా. లాస్ట్గా ఒకరోజు, అవును నువ్వే కదా నన్నెప్పుడు అనుమానిస్తున్నావు, అందుకే నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతున్నారు. నేనెంత నమ్మకంగా ఉన్నా కానీ హస్బెండ్ అయినా లేదా వైఫ్ అయినా మన పైన నమ్మకం ఉంచినప్పుడు మనం తప్పైన దారిలో వెళ్తున్నాము. ఎనీవే షీఈస్ నాట్ హ్యావింగ్ ఫెయిత్. ఎలాగైనా వారికి నమ్మకం రాలేదు కదా అని కూడా ఆలోచిస్తారు. సో దేవుడిచ్చిన మన స్పౌస్ ని మనం నమ్మాలి. హీ విల్ నాట్ లీవ్ మీ ఆర్ షీ విల్ నాట్ లీవ్ మీ అని. ఈ సస్పీషియస్ స్పిరిట్ ఉన్నప్పుడు ఎంతో కష్టం. మనకి ఎప్పుడునూ మనలో గుచ్చుకుంటూ ఉంటుంది. ఏదైనా అది అపవాది చేసేటువంటి పనే. తను వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా నీకు అన్నట్టుగా ఒక థాట్ వేసి అది బిల్డప్ చేసి అట్లే మనల్ని ఏదో ఒక ఇమాజినరీ సినారియో మనమే యోచిస్తుంటాం. అయితే అక్కడ ఏది కూడా జరిగేటువంటి విషయంగానే ఉండదు. సో అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది, ఆ యొక్క సస్పీషియస్ స్పిరిట్ అన్నది. ఇప్పుడు కూడా చూస్తున్నటువంటి వీక్షకులెందరో ఆ మార్గంలో వెళుతుండొచ్చు. అలాగే ఆదాముకు హవ్వకు వేసినటువంటి ఆ స్పిరిట్ సాతాను దేవునికి విరోధముగా చూడు నీకు ఏదో ఇది తినకూడదని ఆయన చెప్తున్నాడు, అది నీ మంచికి కాదు, ఆయనకేదో థ్రెట్ అవుతుందన్నట్టుగా, అందువల్లే మిమ్మల్ని నిర్బంధిస్తున్నాడన్నట్టుగా రాంగ్ థింగ్స్ ని చెప్పి అబద్ధాన్ని చెప్పి సస్పెక్ట్ చేయించి దేవుణ్ణే సస్పెక్ట్ చేయించి, సో ఎందుకు ఆ ట్రస్టు దేవుని మీద ఉన్న ట్రస్టు వేరు చేయడానికి, నమ్మకము తెంచడానికి. అదే దేవుని వాక్యం చెప్తుంది 1 కొరింథీ 13:7 ప్రేమ అన్నిటినీ తాలుకొనును, నిజమైన ప్రేమ అన్నిటినీ నమ్మును, విశ్వసిస్తుంది. ఆ విధంగా నమ్మకము. సో ఆ నమ్మకాన్ని ప్రేమొచ్చి ఇట్ బేర్స్ దట్ ట్రస్ట్ అండ్ బిలీఫ్. సో దేవుని మీద నమ్మికనుంచుతుంది, మన భర్త మీద దేవునిలో నమ్ముతుంది. సో ఈ యొక్క సస్పెక్ట్ చేయించే స్పిరిటే సాతాను తెచ్చేటువంటి వాయిసే. సో వీ హ్యావ్ టు క్లోజ్ అవర్ ఇయర్స్ టు దట్. అండ్ మనం సస్పెక్ట్ చేయడం వల్ల మనమేం చేయలేము, హస్బెండ్ని ఆపలేము, ఇది చేయలేము, ఇంకా ఏదేది ట్రై చేసినా ఆయన్ని వీ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. సో ఇలా సస్పెక్ట్ చేస్తున్నప్పుడు, ప్రభువా నా హస్బెండో నా వైఫ్నో నీ చేతికి అప్పగిస్తున్నాను స్వామి, నేను నిన్ను నమ్ముతున్నా, నిన్ను నమ్మి నా హస్బెండ్ జీవితాన్ని ఆయనను నీలో నమ్మి నీ చేతుల క్రింద అప్పగిస్తున్నా. సో ఐ ట్రస్ట్ యూ టు టేక్ కేర్ ఆఫ్ మై హస్బెండ్. నీవైపు నమ్మకముతో నా హస్బెండ్ని అప్పగిస్తున్నా, నీవే చూసుకోమని చెప్పి మనమెప్పుడైతే ప్రార్థనలో దేవుణ్ణి సన్నిధిలో అప్పగిస్తామో ఒక సమాధానం వస్తుంది. ఆ యొక్క సందేహించే ఆత్మ వదిలి ఒక సమాధానం మనల్ని నింపి ఒక రిలీఫ్ మనలోనికొచ్చి చేరుతుంది. సో ఆ సమాధానములోనే మనము వివాహ జీవితంలో కాపాడుకోవడం ఎంతో ముఖ్యం.
ఎన్నో ఫ్యామిలీలు ఇలా కష్టపడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఒక అందమైన టెస్టిమనీ నేను విన్నాను. ఆ పర్సన్ పేరు నవనాథ్. నార్త్ ఇండియాలో ఔరంగాబాద్ అనే ప్లేస్లో నుంచి మాట్లాడారు. వారు కూడా ఇదే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. హస్బెండ్ ఎప్పుడు డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళి వైఫ్తో గొడవ పడటం, వైఫ్ని చేయి చేసుకోవటం అని ఎప్పుడు గొడవలు. ఒక స్టేజ్ తర్వాత వైఫ్ని అనుమానించటం ప్రారంభించారు. ఈ అనుమానం వలన తన రెండో బిడ్డని తనకు పుట్టినవాడు కాదు అని, తను ఏదో ఒక అక్రమ సంబంధం వలన ఈ బిడ్డ పుట్టాడు అని అనుమానించటం ప్రారంభించాడు. ఆ మాటలు వైఫ్కి ఎంతో బాధ కలిగించినవి. అలా డైలీ గొడవ పడటం వలన ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితిలోకి వచ్చారు. కానీ వాళ్ళ వైఫ్కి ఒక నమ్మకం ఉండేది, ఎలానైనా నా హస్బెండ్ మారుతాడు అని. అప్పుడు మన ప్రేయర్ టవర్కి వాళ్ళ బ్రదర్ ఎవరో వెళ్ళారు. వాళ్ళ బ్రదర్ ఫస్ట్ రక్షింపబడ్డారు. తర్వాత ఈ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు రా, మనం ప్రేయర్ టవర్కి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, నీ తాగుడు మానటం కోసం మనం ప్రేయర్ వారియర్ దగ్గర ప్రార్థన చేద్దామని చెప్పి వెళ్ళారు. అప్పుడు ప్రేయర్ టవర్లో మన ప్రేయర్ వారియర్ అతని తలపైన చెయ్యి పెట్టి ఎంతో భారంతో ప్రార్థన చేశారు. అప్పుడు అతనిలో ఉన్న అపవిత్రాత్మ వలన తను కింద పడ్డాడు. అయినా కానీ మన ప్రేయర్ వారియర్ చాలా పవర్ఫుల్గా వారి కోసం ప్రేయర్ చేసినప్పుడు అతనిలో ఉన్న పవిత్రాత్మ తొలగిపోయినట్లు మనం విన్నాము. అతని కోసం మన ప్రేయర్ వారియర్ 2 గంటల సేపు ఎంతో భారంగా ప్రేయర్ చేసినట్లు తను టెస్టిమనీ మనతోటి షేర్ చేసుకున్నారు. తరువాత తను మార్పు పొంది అప్పటి నుంచి తనలో ఉన్న తాగుడు మానేశాడు. వైఫ్ పైన ఉన్న అనుమానమంతా పోయి వైఫ్ దగ్గర క్షమాపణ కోరాడు. తరువాత వాళ్ళిద్దరు పిల్లలను చూసి, వీళ్ళు నాకు దేవుడిచ్చిన పిల్లలని చెప్పాడు. వైఫ్ దగ్గర, ఇన్ని రోజులు నాకు నమ్మకముగా నన్ను విడిచిపెట్టకుండా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం మన జీసస్ కాల్స్లో ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్లో జాయిన్ అయ్యారు. అదేలాగా వాళ్ళిద్దరి పిల్లల్ని కూడా యంగ్ పార్ట్నర్ ప్లాన్లో జాయిన్ చేశారు. అలాగే తను కూడా బిజినెస్ బ్లెస్సింగ్ ప్లాన్లో జాయిన్ అయ్యి ఎంతో సక్సెస్ఫుల్గా బిజినెస్ జరుపుతున్నారు. సో మీరు చెప్పినట్లే ఆ అనుమానం అనేది అపవిత్రాత్మ తెచ్చేదే. ఆ అపవిత్రాత్మలో విడుదల పొందితే అనుమానం అనేది తొలగిపోతుంది. ఆ అనుమానం అనేది తొలగిపోయినప్పుడు ఫ్యామిలీలో ఎప్పుడు సంతోషం మాత్రమే ఉంటుంది. గాడ్ క్యాన్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ఫ్యామిలీస్. మన దగ్గర దేవుడు ఇప్పుడే ఆ అనుమానపు ఆత్మను తీసి పారవేయబోతున్నాడు. మనం విడుదల పొందుదాం, మనం అప్పగించుకుందాం ఫ్రెండ్స్. దాని కొరకు, దేవా, ఈ అపవిత్రాత్మలు, తప్పైన సందేహపు ఆలోచనలు రాకూడదు, నా నుండి తొలగించండి, నన్ను కాపాడండి. ఈ మ్యారేజ్ని ఆశీర్వదించమని దేవునికి ప్రార్థన చేద్దామా? ప్రియమైన ప్రభువా, ఈ సమయంలోనూ మీ శక్తి మమ్మల్ని నింపమని అడుగుతున్నాం. ఈ సందేహపు ఆత్మచేత నేనే వివాహమునే పాడు చేస్తున్నాను ప్రభువా. ప్రభువా, అది నిజమై ఉంటదో లేదో గాని నాకు తెలీదు ప్రభువా. అలాగా నా భర్త అలాగున్నాడా, నా భార్య అలాగుందా అనే భయముతో ఉన్నదని మీ బిడ్డలు మీతో చెప్తూ ఉండొచ్చు స్వామి. దయతో ఈ యొక్క తలంపులను మీ యొద్ద, వారి హృదయాన్ని, వారి పెండిని అప్పగించుకుంటూ ఈవేళ ఈ సమయమందు వీరిని చూడండి ప్రభువా. వారిని చూడండి మీ యొక్క పూర్ణ ప్రేమ చేత. దేవా, వారిని మరలా ఒకసారి భార్యాభర్తలను నింపమని అడుగుచున్నాము స్వామి. సాతానీయ శక్తులు, వాడు విత్తుచున్న మాటలు, అవేవి కూడా వీరిని తాకకూడదని మీ యొద్ద వేడుకుంటున్నాం స్వామి. దేవా, మీ యొక్క సమాధానపు మాటల చేత వారిని కాచి కాపాడండి ప్రభువా. దేవా, మీ పూర్ణ సమాధానము మమ్మల్ని నింపునుగాక. నేను చూసుకుంటాను, ఈ బాంధవ్యం నేను చూసుకుంటాను, భర్తను నేను చూసుకుంటాను, భార్యను నేను చూసుకుంటానని చెప్పి ఈ భారాన్ని మా యొద్ద నుండి తీసివేయండి. మీరే నడిపించగలరు. ప్రభువా, మేమొక్కందులకే చేయగలము దేవా. అయితే మీ వల్ల మా కుటుంబ జీవితంలో గొప్ప ప్రేమ, సమాధానం నిలిచి ఉండనివ్వండి స్వామి. తండ్రి, భర్త కొరకు ప్రార్థిస్తున్నాం, భార్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా ఉన్నారని చెప్పి సస్పెక్ట్ చేస్తున్నా ప్రభువా, ఈ సమయంలో అనుకున్న వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం స్వామి. మీరే మంచి మార్గములో నడిపించండి. మీరే పరిపూర్ణ ప్రేమను ఉంచి భార్య భర్తలను ఒకటిగా చేర్చండి ప్రభువా. ఆ బాండ్ స్ట్రాంగ్గా చేయండి దేవా. ఒక మార్పును చూడనివ్వండి రాజా. ప్రభువా, ఒకటిగా మాట్లాడి ఏకముగా అన్నీ కూడా షేర్ చేసి ప్రభువా, వేరే ఆలోచన కలుగకుండా, దారి లేకుండా ప్రేమను పరిపూర్ణము చేయండి స్వామి. పరిపూర్ణం చేయండి రాజా. ప్రభువా, మీలో ఒక నూతనాత్మను మీ బిడ్డలకు ఇస్తున్నందుకు స్తోత్రం. నమ్మకము,
పరిపూర్ణము చేస్తున్నందుకు కృతజ్ఞతలు, స్ట్రాంగ్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు రాజా. మీలో నమ్మకముగా ఒకటిగా ఉండడానికి, సంతోషంగా ఫలభరితంగా జీవించడానికి వారి జీవితాన్ని ఆశీర్వదించండి. అన్ని కూడా ఈ సాక్ష్యములు వినున్నట్టుగా బిజినెస్ వృద్ధి చేయండి, పనిలో వృద్ధి చేయండి, కుటుంబ జీవితం ప్రకాశించి పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. అన్ని మంచిగా మీరే సంరక్షించి వారిని ఆశీర్వదించండి యేసుని నామములో. ఆమేన్. మీ స్పౌస్ పక్కనుంటే వారు చెయ్యి పట్టుకోండి. మనమందరం ప్లెడ్జ్ని కలిసి చెప్తాం. We will fear God together, we will love and stand with each other and live happily forever. For families to be blessed, to live in harmony, and for their safety and prosperity, every day the Dinagaran family and the prayer intercessors at Jesus Calls Prayer Tower pray for the Family Blessing Plan partners. Join the Jesus Calls Family Blessing Plan today and experience for yourself the power of prayer.